అలంకరించినటువంటి పెద్దలకు ఇక్కడ చేసినటువంటి అందరి కూడా మధ్యాహ్న కాల శుభాకాంక్షలు. రేలపొద్దు అనేటటువంటి పుస్తకంలోని ఒక అంశం, పెద్దమ్మ పెద్దమ్మ మా అమ్మ మోకాల దాకా చీర కట్టుకొని అద్దంలో నెత్తికింత నూనె జరుపుకొని కల్వర్ను కనబడ్డ రాయికి ఊరి కుళ్ళను మర్చినా కూడా మేకలకు తలుగులిడిసే ఎండకాని పద్యం మా పెంటి పెద్దమ్మ. కట్టు పేదరికాన్ని మోసుకుంటా కూడా ఏనాడు నవ్వు మీద అలగని ముఖం ముందు నెల జీతాలు కూడా పనికి రాకుండే ఆకాశం కింద కూర్చొని నమోదు గడ్డంతా ఒక్కతే కలిసేది. కష్టానికి అబ్బువడ్డ ఆ చేతులు ఎప్పుడూ బూతలతోటే మాట్లాడుతుండే. ఉత్త నీళ్లు ఓసి వండిన కూరల ముందు ఏ బిర్యానీలు పనికి రాకుండే. రాదుగా మేకి నిందిరా అంటాని పుట్టిన మేక పిల్లలకు తెల్లారేదాకా రోకలి బండకు కట్టేయకుండా కావలుండేది. ఆకాశంలో సూర్యుడు డుమ్మా కొట్టిన చీకట్లో సందమామ సంటి పిల్లల్ని యాది మరిచిన మా పెద్దమ్మ మాత్రం పొట్టు లారీకో ఇలతికాయ బరకనికెనో అరచేతుల్ని పట్ట కాగితాలు చేసేది. చీకటికి యాష్టొచ్చేదాకా బూడిద కప్పుకున్న నిష్కలతో అర్ధరాత్రి దాకా పచ్చి గాయాలను కాపుకుంటా కాళ్ళు చేతి పనిచేయని పెద్దప్పను పసి పిల్లాడిలా సాగుతుండే. ఇప్పుడు పెద్దమ్మ లేదు, పెద్దప్ప లేదు, మేకలు కూడా లేవు. మేక తలుగులు మాత్రం జ్ఞాపకాలై గుండెకు ముడేసుకుంటున్నాయి. ఇంత మంచి కవిత్వాన్ని మా అమ్మ గురించి రాసినందుకు మా ప్రసాద్కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగనే మా కుటుంబానికి పేరు, మా కుటుంబం యొక్క పేరు, మా యొక్క గ్రామం పేరు ఇలాగనే ముందుకు తీసుకెళ్ళాలని మనసారా మా ప్రసాదానికి ధన్యవాదాలు.